నిత్యావసరాల ధరలకి తానేమీ తక్కువ కాదన్నట్లు కొండెక్కి కూర్చుంది ఇప్పుడు చికెన్ ధర. రోజుకి 10 నుంచి 20 రూపాయల ధర పెరుగుతూ జనం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఆదివారం ఏమైనా వచ్చిందంటే చాలు మెజారిటీ ఇళ్లలో చికెన్ గుమగుమలు సాధారణంగా ఉంటుంటాయి. కానీ కోడి కూర కూడా మండిపోతుండటంతో ఆ పరిస్థితి మారుతోంది. ప్రస్తుతం మటన్ ధరతో పోటీ పడుతోంది చికెన్. 2 కిలోల కోడి మాంసం ధర అరకిలో మటన్తో సమానం. ధర చాలా చౌక కావడంతో మెజారిటీ ప్రజలు చికెన్ ఎక్కువగా తెచ్చుకుంటారు. కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే సండే వచ్చిందంటే చాలు 8 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరగాల్సిందే. సాధారణ రోజుల్లో 4 లక్షల కిలోల చికెన్ అమ్ముడుపోతోందని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా వేసవిలో చికెన్ ధర తక్కువ ఉంటుంది. కానీ ఈసారి చలికాలంలో కంటే వేసవిలోనే కోడి మాంసం ధర కొండెక్కి కూర్చోంది. రోజుకు 10 నుంచి 20 రూపాయల ధర పెరుగుతోంది. 2 వారాల్లో 50 నుంచి 60 రూపాయల మేరకు పెరిగింది. గత నెలలో స్కిన్లెస్ చికెన్ ధర 140 రూపాయలు. ఈ ధర చూసి జనాలు ఇదే చాలా ఎక్కువ అనేవాళ్లు. ఇప్పుడు కిలో స్కిన్లెస్ చికెన్ ధర 220కి చేరింది. 2 వారాల నుంచే చికెన్ ధర ఎక్కువగా పెరుగుతోంది. వ్యాపారులు డ్రెస్డ్ చికెన్ ను దాదాపు ఆపేశారు. వారం క్రితం 120 రూపాయలకు కిలో లభించిన డ్రెస్డ్ చికెన్ ఇప్పుడు 170 పలుకుతోంది. బోన్లెస్ చికెన్ ధర మటన్ ధరను తలపిస్తోంది. కిలో బోన్లెస్ ధర ప్రస్తుతం 450 నుంచి 480 రూపాయల వరకు లభిస్తోంది. మటన్ కు బోన్లెస్ చికెన్ కు పెద్దగా తేడా ఉండదు. మరో 50 రూపాయలు కలుపుకుంటే మటన్ ను కొనుక్కోవచ్చు. దీంతో బోన్లెస్ చికెన్ ను ప్రజలు కొనడం మానేశారు. ప్రస్తుతం కోళ్లకు ఇచ్చే దాణా ధరలు పెరగడంతో చికెన్ రేట్లు పెంచాల్సి వస్తోందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఎండలతో కోడి పిల్లలు కోళ్లు చనిపోవడంతో ఉత్పత్తి తగ్గిపోయిందంటున్నారు. ఇంకా వేడి తగ్గకపోవడంతో 30% మేర ఉత్పత్తి తగ్గిపోయిందని, దీంతో ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు చికెన్ వ్యాపారులు. మొక్కజొన్న కిలో 7 నుంచి 17 రూపాయలకు, సోయా 23 నుంచి 38కి పెరిగాయంటున్నారు. అయితే నాన్ వెజ్జే కాదు వెజిటేబుల్స్ కూడా ఇదే పరిస్థితి. దేన్ని ముట్టుకున్నా కిలో 50కి పైమాటే. ఇక టమాటా సంగతి అయితే చెప్పనక్కర్లేదు. ఏకంగా మదనపల్లి హోల్సేల్ మార్కెట్లోనే కిలో 76 రూపాయలు పలుకుతోంది. ఆ సరుకు ఇతర ప్రాంతాలకు రవాణా అయ్యేటప్పటికీ కిలో 100 రూపాయలు కనిపిస్తున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో కరువు ప్రభావం నిత్యావసర వస్తువులపైన పడింది. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రత్యేకించి టమాటా దిగుబడి పూర్తిగా బంద్ అయింది. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న టమాటాలు హర్యానా, రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్నవి. దీంతో వాటి ధర సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం కిలో టమాటా 60 నుంచి 70 రూపాయలు పలుకుతోంది. రైతు బజార్లోనే 50 నుంచి 60 రూపాయలు అమ్ముతున్నారు. ఇక సూపర్ మార్కెట్లో రోజుకో విధంగా రేట్లు ఉంటున్నాయి. టమాటోస్ చాలా కాస్ట్లీ ఉన్నాయండి. అసలు డైలీ యూస్కి టమాటోస్ కావాలి, బట్ తీసుకోవాలంటే అసలు రావట్లేదు మార్కెట్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినా కూడా బోట్ రేట్ కన్నా వాళ్ళు మినిమం 20 to 30 రూపీస్ ఎక్కువ చేసి అమ్ముతున్నారు. సో కొనలేకపోతున్నారు. లాస్ట్ 2 months బ్యాక్ అయితే 10 రూపీస్ వరకు అమ్మారు. 2 months నుంచి ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఇప్పుడైతే మ్యాక్సిమం పీక్ వచ్చేసింది. కొనలేకపోతున్నాం. చాలా విపరీతంగా ఉన్నాయండి. బోర్డ్ రేట్ మొత్తం ఎవరు ఇవ్వట్లేదు. బోర్డ్ రేట్ తీసుకోవాలంటే అన్ని పుచ్చిపోయినాయి, అన్ని కల్పిస్తున్నారు. ఫ్రెష్ది కావాలంటే మాత్రం బోర్డ్ రేట్ల పైన 10 రూపీస్ 5 రూపీస్ ఎక్స్ట్రానే తీసుకుంటున్నారు. చాలా విపరీతంగా మండిపోతున్నాయి కూరగాయల రేట్లు. టమాటా రేట్ ఎక్కువగానే ఉందండి, 40+ ఉంది. బోర్డ్ రేట్ మాత్రం వీళ్ళు ఇవ్వడం మాత్రం 50 వరకు ఇస్తున్నారు. బాగా పెరిగినాయండి ఈ మధ్య. ఉంటే 5 రూపీస్ 10 రూపీస్ ఉంటున్నాయి, లేదంటే 40 రూపీస్ 50 రూపీస్ ఉంటున్నాయి. 60 రూపీస్ అమ్ముతున్నారు మామూలుగా రీటైల్ అయితే. బయట ఇక్కడ హోల్సేల్ కాబట్టి 40, 50, బయట మాత్రం 60, 70 వరకు అమ్ముతున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో తెలుగు రాష్ట్రాల్లోని టమాటా రైతుల కష్టాల్లో ఉన్నారు. ఈ పంట ఎక్కువగా పండే చిత్తూరు జిల్లా మదనపల్లిలోనూ అస్సలు దిగుబడి లేదు. ఈ కారణంగానే తెలంగాణకు ప్రధాన మార్కెట్ అయిన హైదరాబాద్ కు టమాటా దిగుబడి ఆగిపోయింది. కరువుతో సగం పోగా ఇటీవల వర్షాలతో కాస్తో కూస్తో ఉన్న పంట కూడా దెబ్బతింది. ఇతర రాష్ట్రాల నుంచి టమాటా వచ్చినా కుళ్లిపోయి వస్తోంది. ఈ టమాటాలు రుచి పచ్చి ఉండటం లేదు, పైగా రేట్లు ఎక్కువ. టమాటా ఇక్కడ మన లోకల్ ప్లేస్లో అయితే టమాటా ఎక్కడ లేదు, మొత్తం అవుట్ సైడ్కి వెళ్ళి వస్తుంది. ఒక్క బాక్స్ 1000 రూపాయలు 1200 అవుతుంది. అందులో 20 కిలోలు మాత్రమే ఉంటాయి. దగ్గర రోజుకి మేము 20 బాక్సులు తెస్తే అలా 4-5 బాక్సులు ఖరాబ్ వెళ్తున్నాయి. అందుకే టమాటా తీయడానికి అందరూ భయపడుతున్నారు. ఇంటికాడ అయితే 100 రూపీస్ 120 కిలో ఉంది. ఇక్కడ 40-50 నడుస్తుంది. అయినా బి అంత మంచిగా ఉండలేదు. వర్షాలకు మొత్తం ఖరాబ్ అయిపోయాయి. మొత్తం ఎక్కడ ఏ చైన్లలో టమాటానే లేదు అసలు. మొత్తం అవుట్ సైడ్కి వెళ్ళి వస్తుంది, బయట మార్కెట్లోకి వెళ్ళి వస్తుంది. మాల్ దొరకక అక్కడికి వస్తుంది, దూరంకి వస్తుంది, ఇక్కడ రేట్ అవుతుంది. ఈ మార్కెట్లో అయితే
40 రూపాయలు నడుస్తుంది. గతంలో అంటే అప్పుడు తక్కువ ఉండే సార్, 10కి 2 కిలోలు 10 రూపాయలు అట్లా ఉంటుండే. రేట్లు ఎక్కువ ఉన్నాయి, మాల్ లేదు, అక్కడికి బయటకి నుంచి వస్తుంది సార్. ఇక్కడైతే తక్కువ వస్తుంది. ఇక్కడ నీళ్లు లేక పంట వండలేదు, ఈ పంట వండినప్పుడు తక్కువ వస్తుంది. వర్షాలు పడి తెలుగు రాష్ట్రాల్లో పంట దిగుబడి వచ్చేదాకా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్లోని ప్రధాన మార్కెట్లో టొమాటోలు కనిపిస్తున్నాయి. ఇవి డిమాండ్కు తగ్గట్టుగా రావట్లేదు. సాధారణంగా 2,000 నుంచి 3,000 దాకా వచ్చేది ఇంతకుముందు గతంలో. ఇప్పుడు చాలా తగ్గిపోయింది టమాటా. వర్ష ప్రభావం వల్ల అనంతపూర్, చిత్తూరు, కర్నూలు, మదనపల్లి, అధోని నుంచి వచ్చేది. ఈ సంవత్సరం అక్కడి నుంచి రాలేదు. హర్యానా, రాజస్థాన్ నుంచి వస్తుంది. ముఖ్యంగా అక్కడి నుంచి వచ్చినందుకు మనకు ఈ మాత్రం రేటు వస్తుంది. లేకుంటే ఇంకా 100 రూపాయల దాకా కూడా పోయే అవకాశం ఉండే. ఈసారి లోకల్ వర్షాలు లేక మెయిన్ పంట లేదు. ఆంధ్రప్రదేశ్లో లేదు, మన తెలంగాణలో కూడా లేదు. పంటలు చాలా తక్కువ ఉన్నాయి. రాజస్థాన్ నుంచే వస్తున్నాయి ఈ సంవత్సరం మనం అంతా. టమాటా ధర పెరిగిపోవడానికి ప్రధాన కారణం సౌత్ ఇండియా నుంచి దిగుబడి చేసుకోవడమే. ట్రాన్స్పోర్ట్ ఛార్జీల వల్ల రేట్లు మరింత పెరుగుతున్నాయి. జనాల జేబులను ఖాళీ చేస్తున్నాయి.